హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2022లో రిలీజ్ అయిన డెసిబల్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. ఓవరాల్ గా మూవీ మాత్రం కేక గాయ్స్, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేందుకు ఛాన్సే లేదు. మూవీ వనలేనారంటారా? ఒక సైకో అన్న అనుకోండా, లేకుంటే టెర్రరిస్ట్ అన్న అనుకోండా, వాడు ఊరు మొత్తం టైం బాంబులు పెట్టేస్తుంటాడు. దాన్ని మన హీరో వెతికి వెతికి డిఫ్యూజ్ చేస్తుంటాడు. కానీ ఇందులో థ్రిల్లింగ్ పార్ట్ ఏంటంటే, మామూలుగా బాంబ్స్ ఎలా పేలుతుంది, టైం అయిపోతే పేలిపోతుంది. కానీ వాడు పెట్టిన బాంబ్స్ మాత్రం బాంబ్ పెట్టిన ప్లేస్ లో ఎక్కువ సౌండ్ వస్తే ఆ బాంబ్ ఆటోమేటిక్ గా పేలిపోతుంది. అలాంటప్పుడు వాడు జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్ లో పెడితే ఎట్లుంటుంది? అలాంటి ఒక బెస్ట్ థ్రిల్లర్ మూవీని 2022లో రిలీజ్ అయిన డెసిబల్. మామూలుగా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ లో కామెడీ అంతగా వర్కౌట్ అవ్వదు, కానీ ఈ మూవీలో మాత్రం ఎక్కడ యూజ్ చేయాలో కరెక్ట్ గా అక్కడే యూజ్ చేసింటారు కాబట్టి పర్ఫెక్ట్ గా సింక్ అయింటుంది. యూజువల్ గా సౌండ్ ని డెసిబల్స్ లోనే క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అలాగే వాడు పెట్టిన బాంబ్స్ కూడా సౌండ్ గే పేలుతుంది కాబట్టి ఈ మూవీ పేరు డెసిబల్ అని పెట్టినారు. ఇంకా ఓపెన్ చేసే ఓపెనింగ్ సముద్రం అడుగున ఒక నేవీ సబ్మెరైన్ ని చూపిస్తారు. వాళ్ళు ఒక మిషన్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్తాంటారు. ఈ సబ్మెరైన్ లో మొత్తం 44 క్రూ మెంబర్స్ ఉన్నారనమాట. దాంట్లో ఎవరో ఇద్దరు ర్యాండమ్ గా మాట్లాడుకుంటే వాళ్ళని చూపిస్తారు. ఇక్కడున్నాడు కదా, వీడి పేరే టే రోంగ్. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకు కమాండర్ ఒకడు ఉంటాడు క్యాంగ్ అని, ఆయన గురించి సూటిపోటి మాటలతో మాట్లాడుకుంటారు. మరీ అంత అబ్యూజివ్ గా ఏం ఉండదులేంట, జస్ట్ ఇంకా వర్క్ ప్లేస్ అంటే ఏదోటి వాళ్ళ పై అధికారి గురించి మాట్లాడుకుంటారు కదా. అలాగే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్స్పెక్టే చేయనట్టు ఆ కమాండర్ క్యాంగ్ ఉన్నాడు కదా, ఆయన వెనకాల బెడ్ నుంచి వచ్చేసరికి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఏం లేదప్పా, నేను పనుకుంటే నా కళలో ఎవరెవరో ఏమేమో నా గురించి మాట్లాడుతున్నారు, అది మీరేనా అని అడిగేసరికి, అయ్యో సార్ మేమంతా అట్లా చేయం సార్ అని చెప్పేసరికి ఆయన గమ్మున వెళ్ళిపోతాడు. అమ్మయ్య బతికిపోతాం రా అని చెప్పి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటా అంటే టక్కున ఆయనే మళ్ళీ తిరిగి వచ్చి, రే నాకు తెలుసురా మీరే నా గురించి మాట్లాడింది, సరే రండా తిందామని చెప్పి నార్మల్ గానే వెళ్ళిపోతాడు. నిజంగానే చాలా మంచోడు గైస్, అందుకే ఆయనే మన మూవీ యొక్క హీరో, పేరు క్యాంగ్. ఆ తర్వాత వాళ్ళందరికీ హెడ్ ఆఫీసర్ అయిన ఒకరిని మన హీరో లోపలికి పిలుచుకొస్తే మిషన్ కంప్లీట్ అయినందుకు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు అని చెప్పి పార్టీ చేస్తుంటారు. కానీ వానికి ఇవన్నీ నచ్చదు కాబట్టి గమ్మున వెళ్ళిపోతాడు. రే ఎవరా ఇలాంటి టైంలో ఇదంతా చేయమనింది, వానికి ఇవన్నీ నచ్చదు కదరా, ఎవరు ఐడియారా అంటే, సార్ వీన్ ఐడియానే అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆఫీసర్ రో అనే ఒక వ్యక్తిని చేయి చూపిస్తారు. ఏం పారో ఇంతున్నావు అంత పనులు చేస్తాను అంటే సార్ అది అని చెప్పాల్సి అంటే అంతలోపే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా మన హీరో దగ్గరికి వచ్చి, కానీ సార్ మీరే కదా సార్ ఈ ప్లాన్ ని నాకు చెప్పిందంటే, కరెక్టే రో, కానీ నేను చెప్పిందల్లా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటాడు. అంటే ఆయన కాదు ఈ ప్లాన్ చేసింది, మన హీరోనే ఈ ప్లాన్ చేసింది. సరే సరే ఈసారి నిజంగానే మన వాళ్ళందరినీ పిలుచుకురా, ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్తే ఆయన కొంచెం నమ్మనట్టే వాళ్ళందరినీ పిలుచుకొస్తాడు. అప్పుడే ఆ క్రూ మెంబర్స్ లో లెఫ్టినెంట్ హాంగ్ అనే వ్యక్తికి కొడుకు పుట్టినాడు అని చెప్పి మన హీరో చెప్పేసరికి ఆ సెలబ్రేషన్ ఇంకా జోష్ గా జరుగుతుంది. అట్లే ఆ సముద్రం అడుగున చూసుకున్నట్లయితే ఏదో ఒక పవర్ఫుల్ మిజైల్ మనోళ్ళున్న సబ్మెరైన్ పక్క వస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఏమైంది, ఈ మిజైల్ వస్తున్న విషయం మనోళ్ళకి తెలిసిందా లేదా ఇదేది చూపించకుండా అక్కడ సీన్ కట్ చేసి 1 year తర్వాత చూపిస్తారు. లిటరలీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అవుట్ ఆఫ్ 44 క్రూ మెంబర్స్ లో ఓన్లీ 22 మెంబర్స్ మాత్రమే బయటకు వచ్చింటారు. మిగతా 22 మెంబర్స్ వాటర్ లోనే చనిపోయింటారు. దానిపైన ఎన్నో కమిషన్స్ ఫామ్ చేసి మన హీరో పైన ఎన్నో ఇంట్రాగేషన్స్ చేసి లాస్ట్ కి 1 year తర్వాత, అంటే ఇప్పుడు మన హీరో ఆ కేస్ ని క్లోజ్ చేసి నేవీ నుంచి రిటైర్ అయిపోతుంటాడు. ఇప్పటికే ఆ ఇష్యూ పైన రకరకాలుగా క్వశ్చన్లు అడుగుతుంటే మన హీరో వాటికి జవాబు చెప్పలేక గమ్మున వచ్చేస్తాడు. అప్పుడే మన హీరోకి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి, చూడండి కమాండర్ క్యాంగ్, నేను ఒక బాంబుని పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ లో పెట్టినాను, ఇంకొక బాంబుని మీ క్రూలో పనిచేసిన లెఫ్టినెంట్ కిమ్ ఇంట్లో పెట్టినాను, ఏది ఫస్ట్ పేల్చను అని చెప్పి అడుగుతుంటే మన హీరోకి అర్థం కాల. హలో ఎవరు అడుగుతుంటే వాడు టక్కన కాల్ కట్ చేస్తాడు. చేతిలో ఎవరన్నా ప్రాంక్ చేస్తానారేమో అని చెప్పి మనోడు ఉండిపోతాడు. అట్లే పిల్లలు ఆడుకునే ఒక పార్క్ లో ఒక పోల్ కి ఏదో ఒక బొమ్మ కట్టింటుంది. అలాగే లెఫ్టినెంట్ కిమ్ ఉన్నాడు కదా, వాయన ఇంటికి కూడా ఒక కొత్త పార్సల్ వచ్చింటుంది. దాన్ని చూస్తూ ఉన్న పాప బ్యాగ్ ని ఓపెన్ చేసే లోపల ఒక బాంబు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ పక్క కిమ్ కూడా ఆ పార్సల్ ని ఓపెన్ చేసే వాడి పార్సల్ లో కూడా ఒక బాంబు ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే 2 టైం బాంబ్స్ కి ఒకటే టైం ఉంటుంది. కానీ కిమ్ ఇంట్లో మాత్రం ప్రెషర్ కుక్కర్ నుంచి సౌండ్ వచ్చేసరికి ఆ సౌండ్ కి 30 seconds ఉన్న టైమర్ 15 seconds కి పడిపోతుంది. పాపం వాడు ఆ సిచ్యువేషన్ ని అర్థం చేసుకునే లోపే ఇంకో సౌండ్ వచ్చి టైమర్ ఇంకా సగానికి పడిపోయేసరికి వాడు దాన్ని డిఫ్యూజ్ చేయకముందే ఆ బాంబు పేలిపోతుంది. ఈ పక్క ప్లే గ్రౌండ్ లో కూడా ఇంకో బాంబు ఉంది కదా, అది కూడా పేలిపోతుందేమో అనుకుంటాం. కానీ లాస్ట్ సెకండ్ కి ఏదో అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చేసరికి ఆ టైమర్ ఆగిపోయి ఒక 30 minutes కి టైం అదే ఆటోమేటిక్ గా సెట్ చేసి స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది.
మళ్ళీ మన హీరోనే చూసుకుంటే మనోడు ఆఫీస్ నుంచి స్ట్రెయిట్ ఆ యూనిఫామ్ తోనే వాళ్ళ క్రూలో పనిచేసిన ఆఫీసర్ రో ఉన్నాడు కదా, వాడింటికి వస్తాడు. చూడబోతే 44 క్రూ మెంబర్స్ లో 22 మెంబర్స్ మాత్రమే బతికినారు కదా, దాంట్లో ఆఫీసర్ రో కూడా ఒకడనమాట. కానీ వాయన మాత్రం చనిపోయిన వాళ్ళ గురించే తలుచుకుని ఏకంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సరిగ్గా భోజనం చేయక, సరిగ్గా నిద్రపోక, ఇంటికి కూడా వెళ్ళక వాయన నడుపుతున్న ఫిష్ షాప్ లోనే పనుకుంటా ఉండిపోతాడు. ఇప్పుడు కూడా మన హీరో వచ్చినాడు అని చెప్పి ఏదో వంట చేస్తాంటాడు. ఇంకేం రో విశేషాలంటే పెద్దగా ఏముంది కమాండర్, ఎట్లో టేరాంగ్ ఉన్నాడు కాబట్టి వాడితో కొంచెం టైం పాస్ అవుతుంది అంటాడు. టేరాంగ్ మరెవరో కాదనమాట, స్టార్టింగ్ సీన్ లో మన హీరో గురించి మాట్లాడి ఇరుక్కుపోయింటాడు కదా వాడే. కానీ ఇప్పుడు ఆ టేరాంగ్ గాడు రోతోనే ఉన్నాడు అని చెప్పేసరికి మనోడి ఫేసే ఒకలా మారిపోతుంది. విషయం ఏంటంటే చనిపోయిన 22 మెంబర్స్ లో టేరాంగ్ కూడా ఒకడనమాట. రే రో, ఇప్పటికైనా నీ డిప్రెషన్ నుంచి బయటికి రారా, వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయినారా అంటే లేదు కమాండర్, వాడు నిన్న కూడా వచ్చి నాతో మాట్లాడి చేసిపోయినాడు. అదే కాకుండా వాడు మనుషుల్ని చంపేస్తా, మనుషుల్ని లేపేస్తా అని చెప్పి ఏదేదో భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయం బయట వాళ్ళకి చెప్తే ఎవరు నమ్మరు కమాండర్, కనీసం మీరన్నా నమ్మటని చెప్తే మనోడు కొంచెం ఒకలానే చూసాడు. ఆ తర్వాత కిమ్ వాళ్ళ ఇంట్లో ఎక్స్ప్లోజన్ జరిగిన విషయాన్ని నేషనల్ డిఫెన్స్ కి కమాండర్ అయిన యోంగ్ హాన్ అనే వ్యక్తికి చెప్తారు. అలాగే చనిపోయిన కిమ్ సర్వీస్ లో ఉన్నప్పుడు మన హీరో క్రూమేట్ అని చెప్పేసరికి ఆయనకు మన హీరో పైన లైట్ గా డౌట్ వస్తుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరో యొక్క వైఫ్ ని అలాగే తన కూతుర్ని చూపిస్తారు. ఇప్పుడు తన్నెందుకు చూపిస్తున్నారంటే ప్లే గ్రౌండ్ లో ఉన్న ఒక బాంబ్ ఇంకా అలానే ఉంది కదా, దాన్ని డిఫ్యూజ్ చేసేందుకు మన హీరోని హెల్ప్ కావాలని చెప్పేసరికి తను కూడా ఆ ప్లేస్ కి వెళ్తా ఉంటుంది. ఇంకా మళ్ళీ మన హీరోని చూపిస్తే ఆ బాంబ్ పెట్టినోడు మళ్ళీ మనోడికి కాల్ చేసి నేను ఇంతకు ముందే నిన్ను అడిగి తిని కిమ్ ఇంటిని పేల్చేదా లేకుంటే ప్లే గ్రౌండ్ ని పేల్చేదా అని, కానీ నువ్వు రెస్పాండే అవ్వలేదా, అందుకే నేను కిమ్ ఇంటిని లేపేసి అని చెప్పేసరికి మనోడు వెంటనే వాడి కాల్ కట్ చేసి కిమ్ కాల్ చేస్తాడు. కానీ వాడు ఎత్తకపోయేసరికి మనోడు అర్థం చేసుకుంటాడు కిమ్ చనిపోయినాడు అని. అప్పుడే ఆ డిఫెన్స్ కమాండర్ నుంచి మనోడికి కాల్ వస్తుంది. వెంటనే కాల్ పిక్ చేసి ఎక్స్ప్లోజన్ జరిగింది కిమ్ వాళ్ళ ఇంట్లోనేనని అడిగేసరికి అవును కానీ నీకెలా తెలుసు అని అడిగితే అదే టైంకి మళ్ళీ ఆ బాంబ్ పెట్టినోడే ఫోన్ చేసేసరికి ఈ కాల్ కట్ చేసి వాడి కాల్ లిఫ్ట్ చేస్తాడు. చూడండి కమాండర్, మీరు ఇంతసేపు చూసింది జస్ట్ ట్రయల్స్ మాత్రమే, ఇంకా ఇలాంటి బాంబులు సిటీ మొత్తం చాలా ఉంది. సో ప్రతిసారి మీకు కాల్ చేయలేదు కాబట్టి నేను ఒక యాప్ పంపించిన, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటా, అప్పుడే మన కమ్యూనికేషన్ బెటర్ గా ఉంటుంది. లేదు కాదు కూడదంటారా, ప్లే గ్రౌండ్ లో బాంబు ఉంది కదా దాన్ని పేల్ చేస్తా అని చెప్పేసరికి మనోడు వేరే దారి లేక యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటాడు. సరే నెక్స్ట్ టైం రా అంటే ఒక స్టేడియం లో ఉన్న ఒక సీట్ నంబర్ ని ఫోటో తీసి పంపించి ఇక్కడ ఒక బాంబు ఉంది, దాన్ని కరెక్ట్ గా గంటలోపు నువ్వు డిఫ్యూజ్ చేయకపోతే స్టేడియమే పేలిపోతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 1 year ముందు యాక్చువల్లీ సబ్మెరీన్ లో ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. ఒక పవర్ఫుల్ మిజైల్ మనోళ్ళు ఉన్న సబ్మెరీన్ వైపు వస్తున్నంత వరకు మనకు తెలుసు కదా, ఆ విషయం మనోళ్ళకు కూడా తెలిసిపోయినట్టుంది. అందుకే దాని నుంచి తప్పించుకునేందుకు మన హీరోనే కమాండ్ ఇస్తాంటాడు. ఫస్ట్ ఫాస్ట్ గా ముందుకెళ్ళి ఒక చిన్న మిజైల్ ని దాని పక్క పంపిస్తారు, కనీసం అలా అయినా దారి తప్పుద్దేమో అని. కానీ దాని నుంచి కూడా తప్పించుకుని ఇంకా ఫాస్ట్ గా మనోళ్ళ వైపే వస్తూ ఉంటుంది. వెంటనే మనోడు దాని స్పీడ్, టైమ్, వీళ్ళ సబ్మెరీన్ స్పీడ్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తా అంటే ఆ మిజైల్ ఫస్ట్ లో వచ్చిన స్పీడ్ ఇప్పుడు లేదనమాట. అంటే దాని బ్యాటరీ తక్కువైనందువల్ల అది కొంచెం స్లో అయిపోయింది అని తెలుస్తుంది. సో ఏదో ఒక పెద్ద ప్లాన్ వేసి రాళ్ల మధ్య ఒక లోయలా ఉంటుంది, ఆ లోయలో సబ్మెరీన్ ని డ్రైవ్ చేయమంటాడు. వాళ్ళు చెప్పినట్టే లోయలో దింపేస్తారు. కానీ ఇందులోనూ ఓ చిక్కుంది, ఇదే స్పీడ్ లో కనుక వెళ్తే ముందరున్న ఒక పెద్ద బండరాయికి గుద్దుకొని సబ్మెరీన్ పేలిపోతుంది అని చెప్తా అంటే అయినా కూడా మన హీరో వెళ్ళమనే అంటాడు. అలా వెళ్ళేటప్పుడే మధ్యలో ఒక 5-6 మిజైల్స్ ని దానిపైకి పంపిస్తాడు. కానీ అది దేనికి కొలైడ్ అవ్వకుండా మనోల వైపే దూసుకొస్తా ఉంటుంది. ఇంక ఒక్క నిమిషంలో ఆ మిజైల్ మనోల్ని గుద్దేగి మనోళ్ళు ఆ బండరాయిని గుద్దేగి టైం సరిపోతుంది అని చెప్పి వాళ్ళు భయపడతా అంటే మనోడు కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి ఆ బండరాయి దగ్గరికి వచ్చే టైంకి పైకి లేపండి అని చెప్పేసరికి వాళ్ళందరూ ఒక్కసారిగా పైకి లేపుతారు. జస్ట్ మిస్, లేకుంటే అక్కడ పేలే బాంబు మనోళ్ళ పైన పేలింటుంది. బట్ అప్పటికి లైట్ గా డ్యామేజ్ అవడంతో అది వెళ్ళి కింద భూమికే క్రాష్ అవుతుంది. అంతే. ఆ తర్వాత సబ్మెరీన్కి ఏమైంది, మనోళ్ళకి ఏమైంది, ఇదేది చూపించకుండా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ప్రెసెంట్ నే చూపిస్తారు. మన హీరోయిన్ ప్లే గ్రౌండ్ లో ఉన్న బాంబు స్పాట్ కి వెళ్తాంది కదా, మధ్యలో కూతురు ఎందుకు చెప్పి తన్ని క్యాబ్ ఎక్కించి ఇంటికి పంపించేస్తుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే తన్ని ఎవరో ఫాలో చేసి ఎవరు లేని టైం చూసి కిడ్నాప్ చేస్తారు. అలాగే ఇంకో బాంబు ఒక స్టేడియం లో ఉంది అని చెప్పినాడు కదా, అది ఒక ఫుట్బాల్ స్టేడియం అనమాట. ఆ మ్యాచ్ ని చూసేందుకు ఒక జర్నలిస్ట్ అలాగే వాడి కొడుకు వచ్చింటాడు. ఇక నుంచి వీడిని కూడా కాస్త గుర్తు పెట్టుకుంటా, వీడు కూడా ఒక మెయిన్ క్యారెక్టరే. అప్పుడే వాడి వైఫ్ కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. డాడీ ఇంటికి వెళ్ళాలా అంటే, రే మీ అమ్మ చెప్పి మనం ఎప్పుడు రా విన్నాము, నువ్వు కూసారా నేనేమన్నా తినేకి తీసుకొస్తా అని చెప్పి వాడు వెళ్తాడు. అయినా కూడా తను మళ్ళీ కాల్ చేస్తుంది. చూడపోతే తను ఎయిర్ ఫోర్సా లేకుంటే పైలట్ అని చెప్పి తెలియలేదు. మొత్తానికి తను ఏం చెప్పొస్తుందంటే, నువ్వు ఒక జర్నలిస్టే కదా, ఇదేదో ఎక్స్ప్లోజన్ జరిగింది కదా, అది మేబీ టెర్రరిస్ట్ అటాక్ కూడా అవ్వచ్చు. అదే కాకుండా మీరు జనాలు ఎక్కువ ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నారు. సో ఏ విపరీతము జరగక ముందే బాబుని తీసుకుని ఇంటికి వచ్చేయని చెప్తా అంటే, అట్లంతా ఏం లేదులే నేను చూసుకుంటా అని చెప్పొస్తుంటాడు. కానీ అదే టైంకి మన హీరో వాడిని గుద్దేసి వెళ్ళిపోతాడు.
చూసుకోమల్లా. ఇంత పెద్ద స్టేడియంలో వాడు బాంబు ఎట్లరా పెట్టింటాడు అని చెప్పి మనోడు పరిగెత్తా వాడు చెప్పిన సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బాంబే ఉండదు. రే సైకోనయాల మర్యాదగా బాంబు ఎక్కడుందో కరెక్ట్ గా చెప్పరా అంటే, అయ్యో కమాండర్ మీరు కరెక్ట్ టైంకి వెళ్ళి ఎత్తేస్తారని చెప్పి నాకు తెలుసు, కానీ అందులో మజా ఏముంటుంది, అందుకే నేను దాన్ని వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ లో పెట్టినాను. అదే కాకుండా మీరు అనుకునేటట్టు అదేం నార్మల్ బాంబు కాదు, సౌండ్ ఎక్కువ వస్తే వెంటనే పేలిపోయే బాంబు. ముందర ఒక సౌండ్ మీటర్ కనిపిస్తుందా, అది కనుక 100 డెసిబల్స్ ని దాటిందే అనకుండా వెంటనే బాంబు కూడా పేలిపోతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడన్నా పర్లేదు 85, 86 అని చెప్పి 90, 95 బిలోనే ఉంటుంది, కానీ ఏదైనా ఒక్క టీం గోల్ కొట్టింది అనుకుంటా దాన్ని చూసి ఖచ్చితంగా జనాలందరూ అరుస్తారా, ఆ అరుపుకి వెంటనే బాంబు పేలిపోతుంది అని చెప్పి మనోడికి మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది. అదే కాకుండా ఇంత పెద్ద స్టేడియంలో చిన్న బ్యాగ్ లో ఉన్న బాంబుని ఎట్లరా కనిపెట్టేది అని చెప్పి మనోడు కొంచెం తనకలాడుతుంటే వీడున్నాడు కదా జర్నలిస్ట్, వాడు మన హీరో గురించి ఆన్లైన్ లో చూసినట్టున్నాడు. అదే కాకుండా మనోడు బాంబు గీంబుని అరుస్తా అంటే దాన్ని కూడా వినేసి ఉంటాడు. సో పరిగెత్తా మనోడి దగ్గరకు వచ్చి, సార్ ఏమంది సార్ బాంబు అంటున్నారు, పరిగెత్తన్నారు, టెన్షన్ అవుతున్నారు, నేను వేరే నా కొడుకుని తీసుకొచ్చినాను, కరెక్ట్ గా చెప్పండి సార్ అంటే, చూడు ఇక్కడ సౌండ్ కి రియాక్ట్ అయ్యే ఒక బాంబు ఉంది, 100 డెసిబల్స్ కి పైన సౌండ్ వెళ్తే వెంటనే బాంబు పేలిపోతుంది అంటాడు. సరే సార్ ఆ బాంబు ఎక్కడుంది అని అడిగితే, అదేరా నేను వెతుకుతాను, కానీ జనాల అరుపుకే బాంబు పేలిపోయేలా ఉంది, సో నువ్వు వెంటనే వెళ్ళి సౌండ్ చేయకుండా గేమ్ నాపేరా అంటాడు. ఏంది సౌండ్ చేయకుండా గేమ్ ఎట్లా సార్ ఆపేది అని చెప్పి వాడు అడుగుతా అంటే అప్పటికే మన హీరో వెళ్ళిపోయింటాడు. సౌండే చేయకుండా గేమ్ ని కాసేపు ఆపాలంటే ఉన్నది ఒకే ఒక దారే, టీ షర్ట్ ని తలగేసుకొని లగెత్తికెళ్ళి బాల్ ని తన్నేస్తాడు. దాన్ని వాడి వైఫ్ కూడా టీవీలో చూసి వాళ్ళ కొలీగ్స్ తో నవ్వుకుంటా ఉంటుంది, ఎవర్రా వీడి పిచ్చోడు అని. కానీ తన హస్బెండ్ ఏం తెలిసేసరికి టక్కని టీవీని ఆఫ్ చేస్తుంది. ఎట్లో కాసేపు టైం దొరికింటుంది కాబట్టి మనోడు బాగా ఆలోచించి చూస్తే వాడేం చెప్పింటాడు, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉంది అని అంటాడు. ఒకవేళ విఐపి క్యాబిన్ లో ఉందేమో అని చెప్పి పరిగెత్తా వెళ్తా అంటే అదే టైంకి ఎవడో గోల్ కొట్టేసరికి జనాలందరూ గట్టిగా అరుస్తుంటారు. అందుకు 100 డెసిబల్ సౌండ్ దాటగానే 4 మినిట్స్ కున్న టైమర్ అనేది 2 మినిట్స్ కి అయిపోతుంది. ఎట్లో మనోడు పరిగెత్తా విఐపి క్యాబిన్ లోకి వచ్చి చూస్తే అక్కడ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళ సీట్ కింద ఒక బ్యాగ్ ఉంటుంది, కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఏ బాంబో ఉండదు. అరే చా ఏంద్రా ఈ సైకోగాడు ఇట్లా ఆడుకుంటాడు అని చెప్పి ఆ టెన్షన్ లో ఆ పక్క ఈ పక్క చూస్తుంటే అప్పుడే అక్కడున్న ఒక అక్వేరియం లో కంటికి కనిపించేటట్టే బాంబు ఉంటుంది. దాన్ని చూడగానే మినిస్టర్ బాడీ గార్డ్స్ మినిస్టర్ ని బయటికి తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు మన హీరోకు ఉన్నది జస్ట్ 45 సెకండ్సే కాబట్టి ఈ టైంలో బాంబుని డిఫ్యూజ్ చేయడం కష్టం. సో మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే అప్పుడే అక్కడ పనిచేసే లేడీ నా కొడుకు కనిపించలేదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. వెంటనే మనోడు ఆ పక్క ఈ పక్క చూస్తుంటే ఆమె కొడుకు ఏడ్చుకుంటా ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి వస్తుంటాడు. అదే టైంకి మళ్ళీ ఎవరో గోల్ కొట్టేసరికి జనాలందరూ గట్టిగా అరుస్తారు. ఆ సౌండ్ కి టైమర్ ఇంకా సగానికి పడిపోతుందో లేదు. ఈ టైంలో మనోడు వాడిని కాపాడలేడు అని చెప్పి పరిగెత్తా వెళ్ళి వాడి మీద పడిపోతాడు. డమ్ముని బాంబు కూడా పేలిపోతుంది. ఎట్లా ఆ సైకోగాడు స్టేడియం మొత్తాన్ని పేల్చేయకుండా జస్ట్ ఆ విఐపి క్యాబిన్ ని మాత్రం పేల్చినాడు కాబట్టి పెద్దగా ఏ ఇంపాక్ట్ ఉండదు. దానివల్లే మన హీరో అలాగే ఆ బాబు కూడా బతికిపోతాడు. జస్ట్ మిస్ లో మనోడు చచ్చిపోయింటాడు. ఎట్లో బతికిపోయినాంలే అని చెప్పి ఊపిరి పీల్చుకుంటా అంటే మళ్ళీ వాడే ఫోన్ చేస్తాడు, రే కనీసం ఊపిరి పీల్చుకునే కన్నా టైం ఇరా అంటే, అలా అయితే నీ భార్య ఊపిరి ఆగిపోతుంది అని చెప్పి ప్లే గ్రౌండ్ లో ఉన్న బాంబుని డిఫ్యూజ్ చేసేందుకు మన హీరోని వెళ్తున్న విషయం చెప్తాడు. వెంటనే మనోడు ఆ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటే, నో కమాండర్ మీకు ఇంకో మిషన్ ఉంది అని చెప్పి పిల్లలు ఈత కొట్టే ఒక వాటర్ పార్క్ లొకేషన్ ని పంపిస్తాడు. ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ బాంబు ఆ వాటర్ పార్క్ లోనే ఉంటుంది అని చెప్పి మనోడు వెళ్తాంటే మధ్యలో ఆ జర్నలిస్ట్ గాడు వాడి కొడుకుని దింపేసి వద్దామని చెప్పి ఇంటికాడ కార్ ఆపింటాడో లేదు, వెంటనే మన హీరో వాడి కార్ ఎత్తుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. అయ్యో సార్ దీనికి ఇంకా ఈఎంఐ కూడా కట్టలేదు సార్ అంటే, నేను డబ్బులు ఇస్తానులేయా అంటాడు. అయినా కూడా పర్లేదు నేను మీతో వస్తాను అని చెప్పి కార్ కోసం బలవంతంగా వస్తాడు. మధ్యలో వాడి వైఫ్ కాల్ చేసి వాడి గేమ్ మధ్యలో దూరేసి ఉంటాడు కదా, అందుకు తిడతా అంటే, బ్రో కాస్త ఫోన్ ఇస్తావా నా వైఫ్ కాల్ చేయాలా అంటాడు. ఉండే వైఫ్ కాల్ చేయాలంటే, ఏంది వైఫ్ కాల్ చేయాలా, నేనే కదరా వైఫ్ అంటే, నువ్వు కాదే ఇంకో వైఫ్ అంటే, ఏంది ఇంకో వైఫ్ ఎంతమంది ఉన్నారా అని చెప్పి అడుగుతుంటే వాడు టక్కని కాల్ కట్ చేసి వీడికి ఇచ్చేస్తాడు ఫోన్. పాపం తనకైతే ఖచ్చితంగా వీడు చెప్పిన మాటలకి మెంటల్ ఎక్కుతా ఉంటుంది. ఈ పక్క మనోడు తన వైఫ్ కి కాల్ చేస్తే కాల్ ఎవరు లిఫ్ట్ చేయక డైరెక్ట్ గా వాయిస్ మెయిల్ కే వెళ్ళేసరికి మనోడికి లైట్ గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కార్ వేరే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయేసరికి ఇంకా టెన్షన్ అయిపోతాడు. సో ఫస్ట్ ఆ జర్నలిస్ట్ గారిని చూసి, రే నీ మంచి కోసమే చెప్తానా గమ్మున దిగేరా అంటే దిగను అంటాడు. మధ్యలో ట్రాఫిక్ వేరే కదిలేటట్టు లేదా. సో పేషెన్స్ ని కోల్పోయిన మన హీరో ఫుట్ పాత్ లోకి కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళిపోతాడు. అడ్డం వచ్చిన వాటన్నిటిని గుద్దేసి దొబ్బేసి పగల కొట్టుకుని
వెళ్తాంటే పాపం వానికి పిచ్చ కోపం వస్తుంటుంది, కానీ కక్కలేడు మింగలేడు. సరే అప్ప జర్నలిస్టు, ఏ మీడియాకి నువ్వు జర్నలిస్ట్ అంటే, నేను ఏ జర్నలిస్టు కాదు అంటాడు. వెంటనే వాడి కారులోని ఐడెంటిటీ కార్డు చూపించి మరి ఇదేంది కుక్క ట్యాగా అని అడిగేసరికి గమ్మున ఉండిపోతాడు. సరే కమాండర్, నా గురించి వదిలేండా, మీ గురించి చెప్పండి. ఆ బాంబు పెట్టేవాడు సైకోనా, టెర్రరిస్టా, నీ ఫ్రెండా, మీ బంధువా, లేకుంటే ఎవడు అని చెప్పి WH క్వశ్చన్స్ అన్ని అడుగుతాంటే, రే నీ జర్నలిస్ట్ తెలుగులో నా దగ్గర చూపించద్దు, ఫస్ట్ ఆ రికార్డ్ ఆఫ్ చేయి అంటాడు. ఓ షిట్, నాకే తెలియకుండా ఆన్ అయిపోయింది కమాండర్, ఇప్పుడు చెప్పండి అంటే, రే ప్రాపర్ గా ఆఫ్ చేయరని చెప్పిన తర్వాతే వాడు ఆఫ్ చేస్తాడు. ఇంకా వాడికి కూడా క్లియర్ గా అర్థమైపోతుంది మన హీరో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ని రాబట్టలేమని. ఆ తర్వాత వాటర్ పార్క్ లో పనిచేసే ఒకడికి ఫోన్ చేసి, మేము పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము, మీ వాటర్ పార్క్ లో పంచాయతీ ఉంది, సో మేము వచ్చేంత వరకు ఎవరిని స్విమ్మింగ్ పూల్ లోకి దింపద్దండి చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈ పక్క ఈ డిఫెన్స్ కమాండర్ ఉన్నాడు కదా, వాయిని బాంబు కేసులన్నిటిని పరిశీలించి లాస్ట్ కి మన హీరోనే టార్గెట్ చేస్తాడు. బికాస్ ఫస్ట్ బాంబ్ పేలింది మన హీరో క్రూమేట్ అయిన కిమ్ ఇంట్లో, సెకండ్ బాంబ్ స్టేడియం లో పేలేటప్పుడు మన హీరోనే మినిస్టర్ ని, చిన్న పిల్లని, అలాగే జనాలందరినీ కాపాడింటాడు. సో ఈ బాంబ్ ఎక్స్ప్లోజన్స్ కి మన హీరోకి ఏదో లింక్ ఉంది, ఫస్ట్ వాని ట్రేస్ చేసి పట్టుకోండి అని చెప్పి మన హీరోనే టార్గెట్ చేస్తాడు. ఈ పక్క మన హీరోనే ఎందుకు బాంబ్ డిఫ్యూజ్ చేసేకి వచ్చిందంటే, మన హీరోయినే రావాలని చెప్పి వాడు ఒక నోట్లో రాసి పెట్టింటాడు. కాబట్టి తను ఎప్పుడైతే ఆ బాంబుకి ఒక సర్టెన్ రేంజ్ కి వెళ్తుందో వెంటనే ఆ బాంబ్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి 30 minutes కి టైమర్ చూపిస్తుంది. ఇంకా తను కూడా దాన్ని డిఫ్యూజ్ చేద్దామని చెప్పి చుట్టూ చూసంటే దానికి కూడా రిసీవర్స్ ని బట్టి తను ఈజీగా అర్థం చేసుకునేస్తుంది, ఇది కూడా సౌండ్ కి రియాక్ట్ అయ్యే ఒక బాంబే అని. సో జస్ట్ ఎవరిని సౌండ్ చేయకుండా చూసుకోండా, టైం కావాల్సినంతే ఉంది కాబట్టి నేను ఈజీగానే డిఫ్యూజ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ మన హీరోని చూసుకుంటే మనోడు ఎట్లో ఆ వాటర్ పార్క్ కి వచ్చేసి ఉంటాడు. వెంటనే ఆ పనిచేసే వాడికే మళ్ళీ కాల్ చేసి, చూడు తమ్ముడు స్విమ్మింగ్ పూల్ లో బాంబు ఉంది, సో ఎవరిని స్విమ్మింగ్ పూల్ లోకి దింపద్దు, అలాగే ఏ సౌండ్ చేయకుండా జనాలందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపే అంటాడు. ఎట్లో జనాలందరూ వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా బాంబ్ ని బయటికి తీర్చుని చెప్పి లైట్ గా సంతోషపడతాంటే అప్పుడు ఆ బాంబ్ పెట్టినోడు మన హీరో కూతురు కిడ్నాప్ అయిన విషయాన్ని ఫోటో తీసి పంపిస్తాడు. పాపం మనోడికి ఒక్క రోజులోనే ఇన్ని పంచాయతీలంటే వాడు బతికేదా సచ్చేదా? ఆల్రెడీ వాడి వైఫ్ లైఫ్ రిస్క్ లో ఉంది, ఇప్పుడు వాడి కూతురు లైఫ్ రిస్క్ లో ఉంది. అందుకని చెప్పి వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని కాపాడేందుకు వెళ్ళినా కూడా ఈ వాటర్ పార్క్ లో ఉన్న ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు అనవసరంగా పోతుందని వాడి కూతుర్ని కనిపెట్టే బాధ్యతను ఆ జర్నలిస్ట్ గానికి ఇస్తాడు. వాడిని పంపేందుకు ముందు 1కి 10 సార్లు చెప్పి పంపిస్తాడు, చూడు ఈ చుట్టుపక్కలోనే నా కూతురు ఏదో ఒక బ్లాక్ కార్ లో ఉంటుంది, కానీ ఏ కార్ లో కనిపించినా కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఆ కార్ ని మాత్రం ఓపెన్ చేయొద్దు, నేను వచ్చేంత వరకు వెయిట్ చేయని చెప్పి పంపిస్తాడు. ఎట్లో ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కున్నాడు కాబట్టి కనీసం ఇప్పుడైనా యాక్చువల్ ప్రాబ్లం పైన ఫోకస్ చేద్దామని చెప్పి పరిగెత్తా వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి చూస్తే లోపల బాంబు ఉంటుంది. నిదానంగా ఆ బాంబుని బయటికి తీస్తే కరెక్ట్ గా 50 seconds టైమింగ్ లో స్టాప్ అయిపోయి ఉంటుంది. సరే ఎవరికేం కాకుండా వెంటనే ఆ బాంబుని తీసేద్దామని చెప్పి ఒక హోప్ తో ఉంటే అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరోని చూపిస్తారు. తను కూడా సౌండ్ కి రియాక్ట్ అయ్యి ఒక బాంబ్ ని డిఫ్యూజ్ చేస్తాను కదా, అలా చేస్తా అంటే వాడు కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాడి కిటికీ దగ్గరికి వచ్చి కీక్ అని చెప్పి ఓపెన్ చేస్తా అంటే ఆ సౌండ్ కి బాంబుకున్న టైమర్ లో సగానికి సగం పడిపోతుంది. మేడం ఇప్పటికీ ఏం మించిపోలేదు మేడం, వాడు టార్గెట్ చేసింది పిల్లల్ని కాదు మిమ్మల్ని, సో ప్లీజ్ అక్కడి నుంచి వచ్చేయండి అంటే, లేదా ఆఫీసర్ నేను మధ్యలో వదిలేసి ఈ బాంబు పేలి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా జరుగుతుంది అని చెప్పి తను డిఫ్యూజ్ చేసేకే ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ గబ్బు నాయాలు మాత్రం కిటికీ ఓపెన్ చేస్తానే ఉన్నాడు, దాని నుంచి సౌండ్ వస్తానే ఉంది, దానివల్ల ఆ బాంబుకున్న టైమర్ సగానికి సగం చెప్పి పడిపోతానే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మన హీరోని చూపిస్తే మనోడు ఆ బాంబుని ఈజీగానే బయటికి తీసేద్దాం అనుకుంటున్నాడు కదా, కానీ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ బాంబు పెట్టినోడు ఆ పనిచేసే వాడికి ఫోన్ చేసి, మేము పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము, మా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది, మీరు ఇంకా జనాల్ని దింపచ్చు అని చెప్పేసరికి వాడు విజిల్ వేసాడో లేదో చిన్న పిల్లలందరూ వచ్చేస్తారు. ఓర్ని దుంపతగా ఎవరిని అడిగిరా మనుషులు దింపుతీమని చెప్పి మనోడు పరిగెత్తా కిందకెళ్ళి చూస్తే ఆ 50 seconds టైమర్ కూడా ఆన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సైముల్టేనియస్ గా మనోళ్ళు ఇద్దరిని చూపిస్తారు. దరిద్రం ఏంటంటే మనోళ్ళు ఇద్దరికి ఉన్నది జస్ట్ 30 seconds మాత్రమే. మనోడికి ఆ బాంబుని డిఫ్యూజ్ చేసేందుకో లేకుంటే బయటికి తీసుకెళ్లేందుకో టైం లేదు కాబట్టి హోప్ వదిలేసి ఏమైనా కానీలే అని చెప్పి ఆ బాంబు పైన పడిపోతాడు. కానీ మన హీరోయిన్ ఏమో 5 seconds 4 seconds 3 seconds అని చెప్పి వచ్చినా కూడా ఇంకా ట్రై చేస్తూనే ఉంటుంది. లాస్ట్ కి ఇద్దరు వల్ల కాదు కాబట్టి ఢమ్ అని చెప్పి 2 ఒకేసారి పేలుతుంది. ఏమైంది బ్రో ఇద్దరు చనిపోయినారా అంటే ఇక్కడ ఆ బాంబు పెట్టినోడు ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఆ 2 బాంబ్స్ అది ఫేక్. ఓడి అమ్మ 2 ఫేక్ బాంబులు పెట్టేసి ఎంతమందిని టెన్షన్ లో పెట్టేస్తున్నాడు. సర్లే ఇంక ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పి చూస్తా అంటే అప్పుడే ఆ ఫోన్ కి తన కూతురు కిడ్నాప్ అయిన ఫోటో వచ్చేదే కాకుండా మన హీరో ఆ బాంబర్ తో మాట్లాడుతున్న వాయిస్ వినిపిస్తుంది. మన హీరోనికి వేరే అర్థం కాలేదు హీరో ఎందుకు ఆ బాంబర్ తో మాట్లాడుతున్నాడు అని. సో ఏమంటే మీరెందుకండి వాన్తో మాట్లాడుతున్నారు, అలాగే మన కూతురికి ఏమైందంటే అప్పుడే తనకే తెలుస్తుంది తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయనారు అని. అప్పటికి మనోడు ఖచ్చితంగా తన కూతుర్ని కనిపెట్టేస్తా అని చెప్పి మన హీరోనికి ఒక హోప్ ఇచ్చి ఫస్ట్ ఆ బాంబు ఉన్న ప్లేస్ నుంచి
దూరంగా వెళ్ళిపో అంటాడు. కానీ ఆ విషయం ఆ బాంబు పెట్టినోడికి నచ్చదనమాట. బికాస్ అక్కడున్న బాంబేమో ఫేకే, కానీ మట్టి కింద ఒక నిజమైన బాంబే పెట్టినాడు. ఈ టైంలో వాడు బెదిరించేది ఏంటంటే మన హీరోని కనుక ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతే తన కూతుర్ని చంపేస్తని చెప్పి బెదిరిస్తుంటాడు. కానీ మన హీరో మాత్రం హీరోని చూసి నువ్వు గుమ్మునాక నుంచి వెళ్ళిపో జాంగ్, నేను ఎలా అయినా మన కూతుర్ని కాపాడతా అని చెప్తే పాపం తన కూతురు పైన ఉన్న ప్రేమతో గుమ్మున అక్కడే ఉండిపోతుంది. వెంటనే వాడు ఆ బాంబుని పేలుస్తాడో లేదో ఎగిరి పడుతుంది. ఎట్లో మన హీరోయిన్ ఆ బాంబు సుట్టు అది ఇది వేసుకుంది కాబట్టి పర్లేదు, ఎక్కువ డ్యామేజ్ ఏం కాలేదు, బట్ అన్కాన్షియస్ అయిపోయి ఉంటుంది. రే మధ్యలో నా భార్య ఏం చేసిందిరా అంటే, నేను ఆల్రెడీ చెప్పినా కదా కమాండర్, ఈ విషయం మీకి నాకు మధ్యలో కానీ మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి, అందుకే ఇది జరిగింది, ఇంకోటి కూడా జరగబోతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మూడో వ్యక్తి అంటే మరెవరో కాదనమాట, ఆ జర్నలిస్టే. అంటే నెక్స్ట్ టార్గెట్ వాడన్నా అవ్వచ్చు, లేకుంటే మన హీరో కూతురన్నా అవ్వచ్చు. వాడు ఎట్లా ఆ పార్కింగ్ ప్లేస్ లో ఒక బ్లాక్ కలర్ కార్ ని కనిపెట్టేసి డోర్ ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ మన హీరోని చెప్పింటాడు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ డోర్ మాత్రం ఓపెన్ చేయొద్దుని. అది మర్చిపోయిన వాడు డోర్ ఓపెన్ చేస్తాడో లేదో మన హీరో కళ్ళ ముందర ఆ కార్ ఢమ్మని చెప్పి పేలుతుంది. ఒక పక్క భయము, ఇంకో పక్క బాధ, రెండింటిని దిగమింగుకొని నిదానంగా కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈసారి మళ్ళీ ఇంకో ట్విస్ట్. కార్ లో ఉన్న బాంబేమో రియలే, కానీ మన హీరో కూతురే ఆ కార్ లో లేదనమాట. అది చూసిన తర్వాతే మనోడికి ప్రాణమే తిరిగి వస్తుంది. ఆ తర్వాత డిఫెన్స్ కమాండర్ ని చూసుకుంటే వాడికి మన హీరో వైఫ్ అంటే మన హీరోయిన్ ఆ బాంబు పేలిన తర్వాత కూడా బతికింది, కానీ ఇప్పుడు హాస్పిటల్లో ఉందనే విషయం తెలుస్తుంది. కానీ పంచాయతీ ఏంటంటే ఆ బాంబు పెట్టినోడు మన హీరోయిన్ చావాలని పేల్చింటాడు. అలాంటప్పుడు మన హీరోయిన్ బతికిందంటే ఖచ్చితంగా వాడు హీరోయిన్ చంపేకి హాస్పిటల్కి వస్తాడని చెప్పి వీళ్ళు కూడా హాస్పిటల్కే వెళ్తారు. అలా వెళ్తాంటేనే మన హీరో లాస్ట్ పనిచేసిన మిషన్ లో అవుట్ ఆఫ్ 44 మెంబర్స్ లో 22 మెంబర్స్ చనిపోయినారు, మిగతా 22 మెంబర్స్ బతికున్నారు కదా. అలా బతికున్న వాళ్ళ ఫోటోస్ అందరిది ఒక్కొక్కటిగా చూసుకుంటా వస్తాంటే టే సంగ్ అనే ఒకే ఒకటి ప్రొఫైల్లో మాత్రం బాంబు స్పెషలిస్ట్ ఉండేసరికి వాడి కరెంట్ సిచ్యువేషన్ ని తెలుసుకుందామని చెప్పి ఒక వీడియో చూస్తాడు. దాంట్లో వాడు ఎప్పుడైతే బతికి బయటికి వచ్చింటాడో అప్పటి నుంచి చనిపోయిన వాళ్ళ గురించే తలుచుకుని మెంటలీ డిస్టర్బ్ అవడమే కాకుండా మన హీరోని మిగతా 22 మెంబర్స్ ని చంపేసినాడు. అలాంటి వాడిని బొక్కలో లేకుండా మీరు హీరో అంటున్నారా అని చెప్పి ఒక సైకో లాగే మాట్లాడతాడు. ప్రొఫైల్లో ఏమో వీడే నావీలోనే ఒక బెస్ట్ బాంబు స్పెషలిస్ట్ అని ఉంటుంది. అలాగే వీడికి మన హీరో పైన కసి ఉండడంతో మేబీ వీడే ఆ బాంబు రైండేమో అనుకుంటాడు. అట్లే ఈ పక్క మన హీరోయిన్ ఉన్న హాస్పిటల్లో చూపిస్తే ఆ టే సంగ్ అనే వాడే హెయిర్ కట్ అంతా చేసి మన హీరోయిన్ పక్కనున్న బాడీ గార్డ్ని కొట్టి పడేస్తాడు. అంటే వీడే అనమాట విలన్, బాంబర్, సైకో, టెర్రరిస్ట్ ఏమన్నా అనుకోండా. వీడి పేరు టే సంగ్. మనం స్టార్టింగ్ సీన్ లో టే రంగ్ అని చెప్పి ఒకని చూసాం కదా, ఆ టే రంగ్ అనేవాడు టే సంగ్ కి తమ్ముడు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ టే రంగ్ మిగతా 22 మెంబర్స్ తో పాటు చనిపోయింటాడు. మనోడికి కూడా టే సంగ్ పైన అంటే విలన్ ఉన్నాడు కదా, వాడిపైన లైట్ గా డౌట్ వచ్చేసరికి పరిగెత్త రో దగ్గరకు వచ్చి, రో బాగా ఆలోచించుకొని చెప్పు, మీ ఇంట్లో ఉంది టే రంగా లేకుంటే టే సంగా అని అడుగుతాడు. వాడు కొంచెం ఊగతా కమాండర్ మా ఇంట్లో ఉనిందేమో టే సంగే, కానీ వాడే నన్ను టే రంగ్ అని చెప్పి పిలమన్నాడు అని చెప్పేసరికి మనోడికి క్లియర్ గా అర్థమైపోయి పరిగెత్త రూమ్ లోకి వెళ్ళి చూస్తే మొత్తం బాంబులు అక్కడే ఉంటుంది. మళ్ళీ డిఫెన్స్ కమాండర్ ని చూపిస్తే ఆయన అప్పుడే ఒక భయంకరమైన విషయాన్ని కనిపెడతాడు. మనం ఇంతసేపు స్టార్టింగ్ సీన్ లో మనోళ్ళని అటాక్ చేసిన మిజైల్ ఏదో ఎనిమిస్ మిజైల్ అనుకున్నాం కదా, కానీ అది ఎనిమిస్ మిజైలే కాదు, వీళ్ళ మిజైలే వీళ్ళని అటాక్ చేసింది. విషయం ఏంటంటే కొరియా వాళ్ళు ఏదో ఒక పవర్ఫుల్ మిజైల్ పైన సీక్రెట్ గా టెస్ట్ చేస్తుంటారు, కానీ అది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మనోళ్ళు ఉన్న సబ్మెరైన్ పైకి వచ్చేసి ఉంటుంది. ఓకే బ్రో, మనం చూసినంత వరకు ఆ మిజైల్ దేనికో క్రాష్ అయిపోయింది, మనోళ్ళకి ఏం కాలేదు కదా. అలాంటప్పుడు మిగతా 22 మెంబర్స్ ఎలా చనిపోయినారు అని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు. సేమ్ ఇదే డౌటే డిఫెన్స్ కమాండర్ కూడా వస్తుంది. కానీ యాక్చువల్లీ ఆ రోజు సబ్మెరైన్ లో ఏం జరిగింది, ఎలా 22 మెంబర్స్ చనిపోయినారు అని చెప్పి ఒక్క మన హీరోకి అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కి మాత్రమే తెలుసు. అప్పుడే ఆ విలన్ గడు టేసంగ్ మన హీరోకి కాల్ చేసి, చూడండి కమాండర్, ఆ రోజు మన సబ్మెరైన్ పైన అటాక్ చేసిన మిజైల్ వేరే కంట్రీ వాళ్ళది కాదు, మన కంట్రీదే అని చెప్పి మీకు కూడా తెలుసు. కానీ బయటికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ విషయాన్ని గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు? అలా చేస్తే ఎక్కడ మీ పేరు పాడవుతుందనే కదా, అందుకే నేను మీ పైన యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేసి తన వైఫ్ కి మత్తు మందు కలిపేసి బయటికి తీసుకెళ్తాంటాడు. అదే టైంకి డిఫెన్స్ కమాండర్ హాస్పిటల్కి వస్తాడు. ఆయనకు కూడా టేసంగే విలన్ అని చెప్పి తెలిసిపోతుంది. సో వాడి ఫోటోని అన్ని డిపార్ట్మెంట్ కి పంపించండి అని చెప్పి వాడి మనిషికి చెప్తే వాడు కరెక్ట్ గా టేసంగ్ పక్కకే వచ్చి, హలో ఆ టేసంగ్ ఫోటో ఉంది కదా, అది అన్ని డిపార్ట్మెంట్ కి పంపించేయండి ఓవర్
అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఇక్కడున్న టేసన్ గాడు అలర్ట్ అయిపోతాడు. డిఫెన్స్ కమాండర్ ఏమో మన హీరోయిన్ ఉన్న రూమ్ లోకి వచ్చి చూస్తే అక్కడున్న బాడీ గార్డ్ పడిపోయి ఉండడం, అలాగే మన హీరోయిన్ అక్కడ లేకపోవడం చూసి యో నీ వెనకాల ఉన్నాడు చూడియా వాడే ఆ టేసంగ్, వాడిని పట్టుకోయా అంటాడు. టేసంగ్ కూడా తెలిసిపోతుంది వీడు మనల్ని కనిపెట్టేస్తున్నాడు ని. సో వాడు అటాక్ చేయడానికి ముందే వీడు అటాక్ చేస్తాడు. పర్లేదు వాడు నేషనల్ డిఫెన్సే కాబట్టి కొంచెం బాగానే అడ్డుకుంటాడు. కానీ ఆ టేసంగ్ గాడు కొంచెం సైకోలా ఉన్నాడు, వాడిని గుచ్చి చంపేసి వెళ్ళిపోతాడు. దాన్ని చూసిన డిఫెన్స్ కమాండర్ పరిగెత్తా వస్తే ఆ టేసంగ్ గాడు మన హీరోయిన్ తో ఆయన కళ్ళ ముందరే పారిపోతాడు. ఈ పక్క మన హీరో ఏమో తన కూతురు పలానా బిల్డింగ్ లో ఉంది అని వాడు చెప్పేసరికి మనోళ్ళిద్దరు ఆ బిల్డింగ్ కి వెళ్లి మన హీరో కింద వెతుకుతాడు, జర్నలిస్ట్ గాడేమో పైకి వెళ్ళి వెతుకుతాడు. ఎంత వెతికినా కూడా మన హీరో కూతురు ఎక్కడా కనిపించదు. అప్పుడే ఆ బిల్డింగ్ ఆపోజిట్ లో ఒక కాఫీ షాప్ ఉంటుంది. యూజువల్ గా ఆ కాఫీ షాప్ కే జేసంగ్ ఎక్కువ వస్తుంటాడు. దాన్ని అర్థం చేసుకుని వాడు పరిగెత్తా లోపలికి వెళ్ళి చూస్తే వాడిని క్రాస్ చేసుకుని ఆ జేసంగ్ గాడు వెళ్తాడు. జర్నలిస్ట్ గాడికి జేసంగ్ ఎవరు అని చెప్పి తెలియదు, కానీ జేసంగ్ కి జర్నలిస్ట్ గాడు మన హీరో పార్ట్నర్ అని చెప్పి తెలుసు కదా. సో నిదానంగా వాడి పక్కకు వచ్చి బ్రో జస్ట్ ఈ క్యాన్ పట్టుకొని చెప్పి వాడి చేతికి ఇచ్చేసి, మామూలుగా నువ్వు సౌండ్ కి రియాక్ట్ అయ్యే బాంబ్స్ గురించి విన్నావు కదా, ఇది కూడా దాంట్లోనే ఒకటి, ఎక్కువ సౌండ్ చేస్తే ఈ బాంబు పేలిపోతుంది అని చెప్పి ఆ బాంబుని యాక్టివేట్ చేసి గమ్మున వెళ్ళిపోతాడు. హే జేసంగ్ జేసంగ్ మాట్లాడి తీర్చుకుందాం అని చెప్పి హస్కీ వాయిస్ లో అరుస్తా అంటే వాడు వెళ్ళినోడు తిరిగి కూడా రాడు. సౌండ్ కి పేలిపోయే బాంబు కదా, సో వాడు కూడా సౌండే చేయకుండా గమ్మున ఉంటాడు. కానీ ఆ విషయం మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఒకరికేమో ఫోన్ వస్తుంటే దాన్ని లిఫ్ట్ చేయక సైలెంట్ లోనే పెట్టగా దాన్నే చూస్తుంటారు. ఇంకొకడేమో మేడం కాఫీ కాఫీ అని చెప్పి వాడు గట్టిగా అరుస్తుంటాడు. మనోడు వాళ్ళందరికీ గట్టిగా అరిచి చెప్పలేక యో యో గుమ్నాండి అని చెప్పి సైకిల్ తోనే చూపిస్తుంటాడు. కానీ వాళ్ళకి అదేది అర్థం కాదు. అప్పుడు వస్తుంది చూడండి ఒక లేడీస్ గ్యాంగ్ పక్క అని చెప్పి నవ్వుకొని గట్టిగా అరుచుకుంటా వస్తుంటే ఆల్మోస్ట్ ఆ బాంబు పేలే స్టేజ్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ మిగతా వాళ్ళు చచ్చిపోతారేమో అని చెప్పి ఆ బాంబు మీద పడిపోతాడు. కానీ అదొక డమ్మీ బాంబు. ఈ బాంబు విషయంలో మాత్రం ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పి గెస్సే చేయలేకపోతున్నాం. నిజం చెప్పండి మీరు కూడా రియల్ బాంబే అనుకున్నారు కదా. పాపం మనోడికి ఒక్క రోజులోనే 2 సార్లు జనాల ముందర అవమానం అయిపోయా. ఇంకా కింద నుంచి చూస్తే ఎవరో క్యాప్ వేసుకుని పనుకొని ఉన్నట్టు కనిపించేసరికి పరిగెత్తా వెళ్ళి క్యాప్ తీసి చూసినే తెలుస్తుంది తను మన హీరో కూతురే అని. బట్ తన బాడీ మొత్తం బాంబులు చుట్టేసి కదిలితే పేలిపోయేలా సెట్ చేసింటాడు. అట్లే మన హీరోని చూపిస్తే మన హీరో ఉన్న బిల్డింగ్ లోనే ఏదో పార్టీ కోసం అని చెప్పి మినిస్టర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, అలాగే గవర్నమెంట్ లో కొంచెం ఎక్కువ పవర్స్ ఉన్న వాళ్ళందరూ వచ్చింటారు. వీళ్ళనే ఎందుకు పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారంటే మనోళ్ళ సబ్మెరైన్ మీదకి వచ్చిన మిజైల్ వేరే కంట్రీ వాళ్ళది కాదు, వీళ్ళు చేసిన పొరపాటు వల్లే అది మనోళ్ళ పైకి వచ్చింది అని చెప్పి వీళ్ళకు కూడా తెలుసు. కానీ ఆ విషయాన్ని బయట చెప్తే ఎక్కడ వాళ్ళ రెప్యుటేషన్ పూడుస్తుందేమో అని చెప్పి ఆ విషయాన్ని బయటికే లీక్ అవ్వకుండా వాళ్ళ మధ్యలోనే వాళ్ళు పూర్తి చేస్తుంటారు. అప్పుడే వాళ్ళకి ఈ ప్లేస్ లో ఏదో థ్రెట్ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వాళ్ళందరూ కలుసుకుని 3 కార్లలో వెళ్తా అంటే ఆ 3 కార్లు ఒక్కసారిగా పేలిపోతుంది. వన్స్ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత టేసంగ్ ఓపెన్ గా ఒక బాంబు సూట్ వేసుకొని ఆ పార్టీలోకి వచ్చి నిల్చుకుంటాడు. హలో 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 నా పేరే టేసంగ్, నేను ఒక బాంబు స్పెషలిస్ట్. మార్నింగ్ నుంచి మీరు బాంబు అక్కడ పేలింది ఇక్కడ పేలింది అని చెప్పి వింటున్నారు కదా, వాటన్నిటికీ కారణం నేనే. బికాస్ ఏ గవర్నమెంట్ అయితే జనాల్ని కాపాడాలో అదే గవర్నమెంటే మా క్రూమేట్ ని, నా తమ్ముడిని చంపేసింది. అందుకే నేను ఇప్పుడు వాళ్ళందరినీ చంపేస్తున్నాను అని చెప్పి ఒక గర్వంగా చెప్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరో పరిగెత్తా వస్తాడో లేదో వాడిని చూసిన వెంటనే సల్యూట్ కొడతాడు. ఏం కమాండర్ అంతా బానే ఉందా, లేకుంటే ఫస్ట్ కూతుర్ని కాపాడాలా భార్యని కాపాడాలా అని చెప్పి కన్ఫ్యూజన్ భయంలో తిరుగుతున్నారా అని చెప్పి సర్కాస్టిక్ టోన్ లో అడుగుతాడు. మీరు పెద్దగా టెన్షన్ ఏం తీసుకోవద్దంట, మీ వాళ్ళు బతకాలన్నా చావాలన్నా నా చేతిలోనే ఉంది అంటాడు. యాక్చువల్లీ విషయం ఏంటంటే వాడేసుకున్న బాంబ్ సూట్ అనేది ఒక స్పెషల్ సూట్ అనమాట. బికాస్ వాడేసుకున్న ఆ సేమ్ సూట్స్ నే మన హీరో వైఫ్ కి అలాగే మన హీరో కూతురికేసి ఆ మూడింటిని కనెక్ట్ చేసి పెట్టుకుంటాడు. దానివల్ల యూజ్ ఏంటంటే ఆ 3 సూట్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒక్క సూట్ కనుక ఒక లిమిటెడ్ రేంజ్ ని దాటి వెళ్ళింది అనుకోండి వెంటనే ఆ 3 సూట్స్ ఆటోమేటిక్ గా పేలిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆ 3 సూట్స్ ని డిఫ్యూజ్ చేయడం చాలా ఈజీ. ఆ 3 సూట్స్ ని ఒక ప్లేస్ కి తీసుకొస్తేనే చాలు అవే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సరే టేసుంగ్ నేను చేసింది తప్పేరా, నన్ను క్షమించి వదిలేరా అంటాడు. అప్పుడే మనకు ఆ రోజు సబ్మెరైన్ లో ఏం జరిగింది, ఎలా 22 మెంబర్స్ చనిపోయినారు అనే విషయాన్ని చూపిస్తారు. మనకు తెలిసినంత వరకు ఒక మిజైల్ మనోళ్ళ మీదకి వస్తా అంటే మనోళ్ళు అటు ఇటు వెళ్ళి లాస్ట్ కి తప్పించుకుని ఉంటారు. కానీ ఆ ప్రాసెస్ లో లైట్ గా డ్యామేజ్ అయినంత వరకు తెలుసు. కానీ డ్యామేజ్ అనేది చిన్నగా కాలేదు, ఏకంగా ఇంజినే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అనేది అసాధ్యం అనమాట. సో వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్ ని ఫ్యాక్స్ ద్వారా గవర్నమెంట్ కి పంపించి వెంటనే రెస్క్యూ టీమ్ ని పంపమని చెప్పి అడిగింటారు. కానీ ఆ మెసేజ్ పంపించి ఇప్పటికీ దగ్గర 11 days అవుతాందే గానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రిప్లైను రాలేదు. మేబీ పైన భయంకరమైన తుఫాను ఉండడం వల్ల రెస్క్యూ టీం వాటర్ లోకి దిగేందుకు లేట్ చేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. కానీ వాళ్ళు దానికంటే లోపలున్న ఆక్సిజన్ ని తలుచుకొని ఎక్కువ భయపడతారు. బికాస్ రోజుకి ఆక్సిజన్ తగ్గిపోతా వస్తుంది కాబట్టి రెస్క్యూ టీం వచ్చి మనల్ని కాపాడేలోపే మనమందరూ
చనిపోయింటే ఏంది పరిస్థితి అని. రే అట్లంతా ఏం కాదులేరా, ఒక డెడ్లీ మిజైల్ వచ్చినప్పుడే మన కమాండర్ మనల్ని కాపాడేసినాడు, అలాంటప్పుడు అలాంటి పరిస్థితిలో ఏదో ఒకటి చేసి మనల్ని కాపాడతాడులే అని చెప్పి వాడెవడో సింపుల్ గా చెప్పేస్తాడు. కానీ వాటన్నిటిని వింటున్న మన హీరోకే అర్థం కాదు ఒకవేళ ఆక్సిజన్ అయిపోతే ఏం చేయాలా అని. అప్పుడే గవర్నమెంట్ నుంచి ఒక ఫ్యాక్స్ వస్తుంది. ఏంటంటే పైన ఇంకా తుఫాన్ అలానే ఉండడం వల్ల రెస్క్యూ టీం వచ్చేందుకు దగ్గర 15 days అవుతుందంట. కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఆక్సిజన్ ఏమో జస్ట్ 19% మాత్రమే ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసి మాక్సిమం అంటే 1 week దాకా సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఇంకో 7 days బతికుంటేనే కదా రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని కాపాడుతుంది. అలాంటప్పుడు అందరూ బతికి బయట వెళ్ళడం అనేది అసాధ్యమైన విషయం అని చెప్పి మన హీరోకే అర్థమైపోతుంది. సో మన హీరో బాగా ఆలోచించి ఒక సెన్సిటివ్ డెసిషన్ తీసుకుంటాడు. ఈ డెసిషన్ చాలా మందికి నచ్చకపోయేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఏంటంటే మొత్తం 44 మెంబర్స్ కదా, సో ఉన్న ఆక్సిజన్ తో చూసుకుంటే మాక్సిమం అంటే 1 week దాకా బతకగలం, దాని తర్వాత మనం అందరం చనిపోతామని చెప్పి అందరికీ తెలుసు. అందుకే మన హీరో ఏమంటాడంటే ఉన్న ఆక్సిజన్ తో రెస్క్యూ టీం వచ్చేంత వరకు మనం అందరం బతికి బయట వెళ్ళలేం. అదే మనలో సగం మంది తగ్గిపోతే ఇంకో సగం మంది ఇంకొక 1 week దాకా ప్రాణాలతో ఉండి రెస్క్యూ టీం ద్వారా వాళ్ళు బయట వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. లేదు కమాండర్ మీ ఐడియా మాకు నచ్చలేదు, మేము ఉన్న 1 week అయినా మా క్రూమేట్స్ తో హ్యాపీగా ఉండి రెస్క్యూ టీం రాకముందే చనిపోతారు అంటే దానికి కూడా నేను ఒప్పుకుంటాను. కానీ మనకు వేరే దారి కూడా లేదు కాబట్టి జస్ట్ ఒకసారి నా ఐడియా బాగుందా లేదా ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అనే విషయం పైన ఓటేయండి అని చెప్పేసరికి వాళ్ళందరూ ఓటేస్తారు. ఖచ్చితంగా నలుగురు ఒప్పుకుంటే నలుగురు ఒప్పుకోరు. కానీ మోస్ట్ ఆఫ్ ద క్రూమేట్స్ మన హీరో ఏ డెసిషన్ తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటామని చెప్పి రాసింటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాబ్లం రైజ్ అవుతుంది. 44 మెంబర్స్ లో జస్ట్ 22 మెంబర్స్ మాత్రమే కదా ప్రాణాలతో బయట వెళ్ళగలరు. అలాంటప్పుడు ఎవరు ప్రాణాలతో ఉండాలా ఎవరు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి ఎవరు డిసైడ్ చేసేదని చెప్పి వాళ్ళలోనే వాళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు. ముఖ్యంగా మన హీరో డెసిషన్ కి అగైనెస్ట్ గా ఉన్నది టేసంగే అనమాట. వాడికి మన హీరో తీసుకున్న డెసిషనే నచ్చలేదు. అప్పుడే మనోడు 22 లాంగ్ థ్రెడ్స్ ని 22 షార్ట్ థ్రెడ్స్ ని కట్ చేసుకుని రెండింటిని మిక్స్ చేసి ఎవరికైతే లాంగ్ థ్రెడ్ వస్తుందో వాళ్ళు ప్రాణాలతో వెళ్లేందుకు ఛాన్స్ ఉంది, అలాగే ఎవరికైతే షార్ట్ థ్రెడ్ వస్తుందో వాళ్ళు ప్రాణాలతో వెళ్ళలేరు అని చెప్పి వన్స్ మీరు ఒక థ్రెడ్ ని పిక్ చేసుకుంటే దాన్ని ఎవరితోనూ ఏ కారణంతోనూ మార్చుకోకూడదు అంటాడు. లిటరలీ ఈ పాయింట్ లో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్, వాళ్ళు రిచ్చా పూరా ఇదేది ఉపయోగపడదు, జస్ట్ ఒక్క లక్ తప్ప. ఇంకా ఒక్కొక్కరుగా లైన్ లోకి వచ్చి థ్రెడ్స్ ని పిక్ చేస్తుంటే ఒకరికేమో లాంగ్ థ్రెడ్ వస్తుంది, ఒకరికేమో షార్ట్ థ్రెడ్ వస్తుంది, అట్లా వాళ్ళందరూ వస్తుంటారు. లాస్ట్ కి మన హీరో డెసిషన్ నచ్చని టేసంగ్ వాడి తమ్ముడు టేరంగ్ కూడా లైన్ లోకి వచ్చి నిల్చుకుంటారు. ఫస్ట్ టేసంగ్ పిక్ చేసే వాడికేమో లాంగ్ థ్రెడ్ వస్తుంది, ఆ తర్వాత వాడి తమ్ముడు టేరాంగ్ పిక్ చేసే వాడికి మాత్రం షార్ట్ థ్రెడ్ వస్తుంది. యాక్చువల్లీ ఇలా జరుగుతుంది తెలిసే వాడు స్టార్టింగ్ లోనే మన హీరో డెసిషన్ కి ఒప్పుకొని ఉండడు. కానీ వాడు దేనికైతే భయపడినాడో అలానే జరిగేసరికి కుమిలిపోతాడు. అప్పటికి వాడు మా ఇద్దరిని ప్రాణాలతో తీసుకెళ్ళండి అని చెప్పి అడగట్లేదు, జస్ట్ నాకు బదులు నా తమ్ముని ప్రాణాలతో తీసుకెళ్ళండి అని చెప్తే మన హీరో మాత్రం ఆ విషయానికి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే మన హీరో స్టార్టింగ్ లోనే చెప్పింటాడు కదా ఏ కారణంతోనూ ఎవరి థ్రెడ్ని ఎవరు మార్చుకోకూడదని. ఆ పాయింట్ పైన ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా లాస్ట్ మన హీరో చేతిలో 2 థ్రెడ్స్ ఉంటుంది. ఒకటి మన హీరోకి, ఇంకొకటి లెఫ్టినెంట్ హాంగ్ కి. అదే స్టార్టింగ్ సీన్ లో ఒకటికి కొడుకు పుట్టినాడు అని చెప్పింటాడు కదా మన హీరో, వాడే అనమాట లెఫ్టినెంట్ హాంగ్. వాడు మన హీరోని ఒక గురువులా చూసాడనమాట. అలాంటి బాండింగ్ వాళ్ళిద్దరిది. ఇంకో విషయం ఏంటంటే మన హీరో చేతిలో ఉన్న థ్రెడ్స్ లో ఏది లాంగ్ థ్రెడ్ ఏది షార్ట్ థ్రెడ్ అని చెప్పి మన హీరోకే బాగా తెలుసు. అందుకే ఆ లెఫ్టినెంట్ హాంగ్ ఎత్తేటప్పుడు కావాలనే షార్ట్ థ్రెడ్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటాడు. హాంగ్ కరెక్ట్ గా షార్ట్ థ్రెడ్ తీసా అంటే మనోడు దాన్ని గట్టిగా పట్టేసి చూడు హాంగ్ గమ్మున లాంగ్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ఇంకా లైఫ్ ఉందిరా అంటే వాడు అస్సలు ఒప్పుకోడు. కమాండర్ ఈ ప్లేస్ లో నాకన్నా మీరుండి వీళ్ళందరినీ గైడ్ చేయడమే వీళ్ళందరికీ అవసరం, సో దయచేసి నా డెసిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి అది షార్ట్ థ్రెడ్ అని తెలిసినా కూడా కావాలనే లాక్కెళ్ళిపోతాడు. ఈ ఒక్క సీనే గాయస్ మనల్ని కొంచెం ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ చనిపోయే వాళ్ళకన్నా ప్రాణాలతో బతికి బయట వెళ్లే వాళ్ళే ఎక్కువ కుమిలిపోతుంటారు. ఇంకా చనిపోయే వాళ్ళందరూ ఒక లైన్ గా ఫామ్ అయ్యి చివరిసారిగా సల్యూట్ పెట్టేసి నిదానంగా నడుచుకుంటా వెళ్ళిపోతారు. చాలా మంది ఫేసెస్ లో మనం చనిపోతామని చెప్పి బాధున్నా ఇంకో పక్క మన వల్ల ఇంకొకడు బతుకుతానడే అని చెప్పి గర్వంగా ఒక ప్రౌడ్ గా వెళ్తారు. యాక్చువల్లీ ఇంతమంది చనిపోయేందుకు ముఖ్య కారణం గవర్నమెంట్ నిర్లక్ష్యం. అలాగే మనోళ్ళు హెల్ప్ కావాలని చెప్పి అడిగిన రోజే రెస్క్యూ టీం ని పంపింటే ఇంతమంది ప్రాణాలు పోయేది కాదు కదా అని చెప్పి వీడి మొత్తం ఆక్రోశం. నిజానికి ఈ పాయింట్ నుంచి చూసుకుంటే టేసంగ్ నిజానికి విలన్ కాదేమో అనిపిస్తుంది. ప్రజలు తప్పు చేస్తే గవర్నమెంట్ వాళ్ళను ప్రశ్నించి శిక్షిస్తుంది, కానీ అదే గవర్నమెంట్ తప్పు చేస్తే ఎవరిని ప్రశ్నించనివ్వకుండా వాళ్ళ పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. బట్ లా అందరికి ఈక్వల్ అని చూపించడానికే వాడు ఇంత అరాచకం చేసి అలా తప్పు చేసే నాయకులందరినీ లేపేస్తుంటాడు. అప్పుడే డిఫెన్స్ కమాండర్ వాళ్ళ టీమ్ తో వస్తుంటే వచ్చే దారిలో కూడా బాంబు పెట్టినట్టున్నాడు. వాళ్ళు వచ్చే టైంకి ఆ బాంబు కూడా పేలుతుందో లేదో వాళ్ళందరూ చల్లా చెదరైపోతారు. చూడండి కమాండర్ దూరంగా ఒక
ఒక కార్ ఉంది కదా, దాంట్లోని మీ భార్య బాంబు సూట్ వేసుకుని ఉంది. అలాగే దానికి ఆపోజిట్ లో ఉన్న కాఫీ షాప్ లో మీ కూతురు కూడా ఒక బాంబు సూట్ వేసుకుంది. ఆ రెండు సూట్స్ లో ఏ ఒక్క సూట్ ని డిఫ్యూజ్ చేయాలన్నా నా దగ్గర ఉన్న సూట్ ద్వారానే అవుతుంది, కానీ మీకున్నది 3 నిమిషాలని చెప్పి టైమర్ ఆన్ చేస్తాడు. సరే వదులుతాడా అనుకుంటే వదలకుండా మన హీరోతోనే ఫైట్ చేసాకొస్తాడు. ఇంకా వీడు వినే రకం కాదని చెప్పి మనోడు వాడితో ఫైట్ చేసి ఆ సూట్ ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వాడు ఆ సూట్ ని ముట్టనివ్వకుండా మన హీరోతో కంటిన్యూస్ గా ఫైట్ చేస్తుంటాడు. ఒక స్టేజ్ కి వాడు ఒక కత్తి ఎత్తుకొని మన హీరోని గుచ్చేద్దాం అనుకుంటే మనోడు వాడి కత్తినే పీక్కునేసి వాడిపైకే ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు కనుక మనోడు అనుకుంటే వాడిని కత్తితోనే గుచ్చి చంపేయచ్చు, కానీ మనోడు చేసింది కూడా తప్పే కాబట్టి వాడిని వదిలేస్తాడు. కానీ వాడు వదలడు కదా, వాడు కత్తితో గుచ్చి చంపేందుకే ట్రై చేస్తుంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి డిఫెన్స్ కమాండర్ వచ్చి షూట్ చేద్దామని చెప్పి గన్ ఎత్తుతా అంటే మన హీరో వద్దు అని అరుస్తాడు. కానీ అప్పటికే వాడు షూట్ చేసి వాడిని చంపేస్తాడు. ఇప్పుడు బాధపడే కూడా టైం లేదు, ఆల్రెడీ 1.5 మినిట్ అయిపోయింది కాబట్టి ఉన్న 1.5 మినిట్ లో మనోడు ఇద్దరిని కాపాడాలా. సో అంత ఎత్తైన బిల్డింగ్ నుంచి దమాని పై నుంచి కిందకి పడి లాస్ట్ కి కిందకి వచ్చిన తర్వాత పరిగెత్తా మన హీరోయిన్ దగ్గరికి చేరుస్తాడో లేదో వెంటనే అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఇంకా జస్ట్ 30 సెకండ్సే ఉంది కాబట్టి ఆ 30 సెకండ్స్ లో తన కూతుర్ని ఎట్లైనా కాపాడాలని ఆ కార్ ని ఆ కాఫీ షాప్ లోకి తీసుకెళ్లి కరెక్ట్ గా 1 మిల్లీ సెకండ్ వచ్చే టైంకి తన దగ్గరికి వెళ్తాడో లేదో వెంటనే ఆ టైమర్ కూడా ఆఫ్ అయిపోతుంది. జస్ట్ 1 సెకండ్ కూడా కాదు, 1 మిల్లీ సెకండ్ లో వాళ్ళందరూ బతికిపోతారు. ఆ తర్వాత మనోడు పబ్లిక్ గా ప్రెస్ ని పిలిపించి 1 ఇయర్ ముందు మమ్మల్ని అటాక్ చేసిన మిసైల్ వేరే కంట్రీ వాళ్ళదో లేకుంటే ఎనిమీ కంట్రీ వాళ్ళదో కాదు, మన గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల అది మా పైకి వచ్చింది. అలాగే చనిపోయిన 22 మెంబర్స్ మిసైల్ వల్ల లేకుంటే యాక్సిడెంట్ గా చనిపోయిన వాళ్ళు కాదు, నా ఇండిపెండెంట్ డెసిషన్ వల్లే వాళ్ళందరూ చనిపోయినారు. దీనికి మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఏ కేసు అన్నా అయ్యిందా, ఏ పనిష్మెంట్ అన్నా ఇవ్వండి అని చెప్పి మనోడు సభాముఖంగానే మొత్తం విషయాలు ఒప్పుకుంటాడు. ప్రాబబ్లీ మన హీరోకి ఏ పనిష్మెంట్ ఇవ్వకపోవచ్చు, బికాస్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. అలాంటప్పుడు చనిపోయిన 44 మంది శవాలుగా బయట వచ్చేదానికన్నా నిండు ప్రాణాలతో ఉన్న 22 మంది బయటికి రావడం అనేది గొప్పే కదా. సో మేబీ మన హీరోకి ఏ పనిష్మెంట్ ఇవ్వకపోవచ్చు అని చెప్పి నా అజంప్షనే, కానీ ఎండింగ్ లో ఏం జరిగింది, మన హీరోకి ఏ పనిష్మెంట్ ఇచ్చినారు అని చెప్పి మూవీలోనే చూపిలేదు. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా లేకుంటే థ్రిల్లింగ్ గా ఉందా అనేది కింద కామెంట్ చేయండి. ఈ మధ్య మీకోసమే ఇలాంటి చాలా కొరియన్ థ్రిల్లర్స్ చూసి పెట్టినా కాబట్టి అప్కమింగ్ డేస్ లో సేమ్ ఇలాంటి మూవీస్ వచ్చేందుకు కూడా చాలా ఛాన్సెస్ ఉంది. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.